పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా ఏమో పద్యం నాకు యాదకొస్తలేదు, కానీ అర్థం చెప్తా. కొడుకులు ఉట్టంగానే తండ్రికి పుత్రోత్సాహం రాదు, పెరిగి పెద్దగై గొప్ప పనులతో వస్తుందట. అయితే కొందరు పుత్రులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఎంత గొప్ప పని అంటే ఆ తల్లిదండ్రులు జీవితంలో ఎన్నడూ చూడనంత మా గొప్ప పనులు. అందులో పెద్దలది కూడా జరంత తప్పున్నదనుకోర్రి. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే, మొన్న చెప్పినాం కదా 18 ఏళ్లు దాటని పోరగాళ్లకు బండిస్తే అయ్యలకు కూడా శిక్ష పడుతుందని. గా పని సురువైంది హైదరాబాద్ లా. బండెక్కి ఉరుకుతున్న పిల్లలను దొరికించుకొని కోర్టులకు తీసుకపోతే నెల రోజులలో 55 మంది తండ్రులకు జైలు శిక్షలు పడ్డాయి. శిక్ష 1 రోజు కావచ్చు 2 రోజులు కావచ్చు. నిన్న ఒక్కనాడే 10 మంది డాడీలను జైలుకు తోలిండ్రట పిల్లలు. పేరెంట్స్ కి 1 డే పనిష్మెంట్ ప్లస్ 500 రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేస్తూ అల్తాఫ్ హుస్సేన్ మేజిస్ట్రేట్ గారు ఉత్తర్వులు జారీ చేసినాం. అర్థమైందా? 1 రోజు జైలు శిక్ష 500 దండ చేసిందట కోర్టు. అట్లని పోరగాళ్ళను కూడా ఉత్తగానే ఇడిచిపెట్టరు. జువైనల్ హోమ్ అని ఉంటది కదా, తప్పు చేసిన పిల్లలను ఉంచేతందుకు. అగో అనలేస్తారు పట్టుకపోయి. పాపం పోరనికి బండిచ్చిన పాపానికి అయ్యలకు శిక్షలు పడ్డాయని ఫీల్ కాకుండ్రి. ఎందుకంటే బండి వజనం మొయ్యలేనోడు, కాలు చక్కగా అందనోడు ఆయనతో ఎవరికన్నా టక్కర పెడితే ఎవరు బాధ్యులు? కాబట్టి పిల్లలకు బండ్లు ఇయ్యకుండ్రి, మీరు జైలుకు పోకుండ్రి.